దేవి శరన్నవరాత్రుల్లో అప్పుడే మనం 6వ రోజులోకి అడుగుపెట్టేసాం. చూస్తూనే వారం రోజులు గడిచిపోతున్నాయి. అయితే ఈసారి తిథులు పెద్దవి వచ్చినవి కదా! ఈసారి లలితా పంచమి 6వ నాడు వచ్చింది. లలితా పంచమి నాడు ఖచ్చితంగా పేరే లలితా పంచమి అని వ్రాయబడుతుంది. లలితా త్రిపుర సుందరిని, లలితా పరమేశ్వరి దేవతను ఈ రోజున అర్చిస్తారు. నవదుర్గ స్వరూపాల్లో మనకు శ్రీశైలంలో అమ్మవారిని కాచాయని స్వరూపంలో కొలుస్తారు. అంటే ఈ సంవత్సరం కాచాయని అవతారంగా మనకు కనకదుర్గ దేవాలయంలో మనము 4వ రోజే చూసాము. నవదుర్గలో కాచాయని స్వరూపం కూడా ఉంది. ఈ నందగోప పుత్రికగా చెప్తారు. నందగోప పుత్రిక అంటే శ్రీకృష్ణుడితో పాటు యశోదాదేవికి ఒక కుమార్తె కలిగింది. ఆ కుమార్తెను ఏం చేశారు అంటే వసుదేవుడు వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను తీసుకువెళ్ళి యశోదాదేవి దగ్గర పడుకోబెట్టి అక్కడ పుట్టిన ఆడబిడ్డని తీసుకువచ్చిన తర్వాత కంసుడు ఆడపిల్ల వద్దు వద్దు అని అక్క చెల్లెళ్ళు చెప్పిన బ్రతిమలాడినా వినకుండా, ఎంత చెప్పినా కూడా వినకుండా పాపాయిని ఎగిరేశాడు పైకి. ఎగిరేవేస్తే ఆ పాపాయి 8 భుజాలతోటి అమ్మవారిగా యోగమాయాదేవిగా దర్శనమిస్తుంది. ఆమె ఈ కాచాయని దేవి అని చెప్తారు. యోగమాయ స్వరూపిణి. అందుకని శ్రీకృష్ణ పరమాత్మని భర్తగా పొందాలన్న గోపి స్త్రీలందరూ కాచాయని దేవిని పూజించారు అని చెప్తారు. ఈ రోజున నవదుర్గాలలో కాచాయని స్వరూపం వేస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రి మీద అమ్మవారి దేవాలయంలో అమ్మని ఈ రోజున లలితా త్రిపుర సుందరి దేవిగా అర్చిస్తారు. మనం మొదటి రోజున బాలత్రిపుర సుందరి 9 సంవత్సరాల బాలిక, ఇప్పుడు పూర్ణ కళలతో నిండినటువంటి లలితాదేవిని ఆరాధిస్తారు. లలిత అమ్మవారివి లలితా పంచకం చాలా బాగుంటుంది. ప్రాతస్మరామి లలితా వదనార విందం. ప్రొద్దున్నే లలిత అమ్మవారిని తలుచుకోవాలి, సూర్యబింబంలో భావించాలి. లలిత అమ్మవారిని ఈ ప్రపంచమే ఆమెగా, బ్రహ్మాండమే ఆమెగా భావించినట్లయితే లలిత అమ్మవారు మనకి ఇవ్వనిదంటూ ఏమీ ఉండదు, అన్నీ ఇచ్చేస్తుంది మనకి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి. 3 శక్తులు ఆమె యందు కలిసి ఉంటాయి. స్వరూపంలో మనకి వెనకాల భుజాల్లో పాశాంకుశాలు, వెనక చేతులతో చతుర్భుజిగా దర్శనమిస్తుంది. ఈ అమ్మవారు వెనకాల 2 చేతులతో పాశాంకుశం పట్టుకుంటుంది. చెరుకు విల్లు, పుష్పబాణాలు ధరించి ముందు చేతులతో కనిపిస్తుంది. చక్కగా మంచిగా కూర్చుని ఉంటుంది. కూర్చున్నటువంటి లలిత అమ్మవారిని భావించి అర్చిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. లలిత సహస్రనామం చాలా ఉంటాయి, అన్నీ చదవలేము కదా. ఒక్క నామంతో శ్రీమాత్రే నమః, మీరు ఒక్క నామంతో మీరు 1000 సార్లు జపించినా అదే ఫలితం లభిస్తుంది. 108 సార్లు చదివితే అష్టోత్తరం అవుతుంది. 1008 సార్లు చేస్తే సహస్రనామం పూర్తవుతుంది. పవిత్రమైనది, పవర్ఫుల్, శక్తివంతమైనది. ఈరోజు అమ్మవారికి నివేదనగా పులిహోర, పెసరపప్పుతో చేసినటువంటి బూరెలు సమర్పిస్తారు. అమ్మవారికి ఆకుపచ్చ వస్త్రం సమర్పిస్తారు.